న్యూ విజన్ టూల్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2013లో స్థాపించాము. మినిస్ట్రీ ఎక్స్టర్నల్ అఫేర్ నుంచి అప్రూవల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి. దీనికి నేను స్టూడెంట్కు మొత్తం యుఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఓన్లీ స్టూడెంట్ వీసా అప్రూవల్ చేసి యూరోప్ పంపుతున్నాము. స్టడీ వీసా. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ స్టడీలో ఉన్నారు సార్? ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నారు? పీజీగా 2013 నుంచి. 10 ఇయర్స్ నుంచి మీరు ఫీల్డ్ లో ఉన్నారు. అవును. ఎంత మందిని పంపించారు సార్ అప్డేట్ వరకు? ఇదివరకు ఒక 200-300 పిల్లలను పంపించారు. వాళ్ళకు సెటిల్ అయ్యారు? సెటిల్ స్టూడెంట్ కాబట్టి చదువుతుండ్రు, జాబ్ చేసుకుంటున్నారు అక్కడ స్టూడెంట్. మీరు ఇది ఇట్లాంటి సోషల్ వర్క్ కాకుండా చేస్తూ మళ్ళీ మీరు ఇట్లా చదువుకోవడానికి అవును. ఓకే. ఎంత ఫీజు తీసుకుంటున్నారు సార్? ఫీజు మేము ఏం తీసుకోము. వాళ్ళకి అక్కడ కాలేజ్ ఫీజు కట్టాలా, వాళ్ళకు అంతే. ఆ ఫీజు తీసుకుంటాము. ఫండింగ్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేకుంటే బ్యాంకు వాళ్ళని పిలిపించి వాళ్ళకు ఫండింగ్ చేపిస్తాం బ్యాంకు ద్వారా. ఏం చదువుకోవడానికి? ఇప్పుడు డిగ్రీ అయిందనుకోండి, ఎంటెక్ చేయడానికి, ఒకవేళ ఇంటర్ అయిందనుకో డిగ్రీ చేయడానికి ఓన్లీ స్టడీ గురించి పంపుతాం. అంటే ఇప్పుడు ఏదన్నా క్లాస్ కోర్సుకా లేదంటే డిగ్రీలు చదువుకోవడానికి? డిగ్రీ మళ్ళీ హైయెస్ట్ స్టడీ గురించి పంపుతాం. హైయెస్ట్ స్టడీ గురించి. అది ఇప్పుడు ఏ యూనివర్సిటీ మొత్తం యూనివర్సిటీ ఒక 20-30 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇక అన్ని యూనివర్సిటీస్ ఏదైతే ఆఫర్ లెటర్ వస్తుందో అప్పటిదప్పుడు ఆఫర్ లెటర్ తెప్పించి యూనివర్సిటీకి చేస్తాము. ఆఫర్ లెటర్ వచ్చినాక వాళ్ళ ఫీజు కట్టిస్తాం. న్యూ విజన్ టూల్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. న్యూ విజన్ టూల్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మొత్తం త్రూఅవుట్ ఇండియా అప్రూవల్ ఆఫ్ మినిస్ట్రీ ఎక్స్టర్నల్ అఫేర్ నుంచి మేము అప్రూవల్ ఉన్నాం. 2013లో. అవును. మా దగ్గర ఉన్న గల్ఫ్కు పంపుతాం. కోయేట్, దుబాయ్, మస్కట్, సౌదీ, ఇవన్నీ అర్పిస్తున్నాయి. ఇక్కడ ఏమైనా సోషల్ వర్క్స్ ఏమైనా చేస్తారు సార్ ఇక్కడ హైదరాబాద్ సోషల్ వర్క్ అని చెప్తాం కదా. ఎవరైనా చనిపోయేది అనుకోండి, వాళ్ళకు మొత్తం మా తరఫు నుంచి మొత్తం వాళ్ళ ఖర్చు అది చేస్తాం. మీ సొంతం ఎక్కడ సార్? మీ సొంత పుట్టి పెరిగింది ఎక్కడ? సిద్దిపేట దగ్గర నంగునూరు మండలం నాది. హైదరాబాద్ సెటిల్డ్? హైదరాబాద్ 1968లో వచ్చిన. ఓకే. మీకు ఈ సేవ కానీ ఇట్లాంటి ట్రావెల్స్ పెట్టుకోవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ మా పెద్ద అబ్బాయి. ఆయన ఒక ట్రావెల్స్ ఉంది కాబట్టి నేను రిటైర్డ్ అయినాక మొత్తం దీన్ని స్థాపించిన 2013 నుంచి దీనికి అది చేసిన. మీకు ఎట్లా ఉంది సార్ ఇది? అంటే ఈ సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తి అంటే ఇప్పుడు బిజినెస్లో మోసాలు లేకుంటే కరెక్ట్గానే ఉంటుంది. ఎన్నో సమస్యలు వస్తాయి, దాన్ని ఎదుర్కోవాలి. మినిస్ట్రీ నుంచి వస్తాయి, దాన్ని ఎదుర్కోవాలి. వీటిని ఎదుర్కొనేంత శక్తి ఉంటే ఎవరికి ఇదివరకు కంప్లైంట్ లేకుండా అవుతాయి. కానీ దాన్ని రాకుండా జాగ్రత్త చేసే బాధ్యత మాది. చూసుకునే బాధ్యత అది. తృప్తి పడాలి అంతే. అది. ఇది కాకుండా ఇక్కడ ఏదన్నా స్కూల్స్ కానీ ఏమన్నా డొనేషన్ ఏమన్నా చేస్తున్నారా మీరు? డొనేషన్ అంటే మా మస్జిద్కు టెంపుల్ ఏదైనా ఉంటే అదే డొనేషన్. అంతే. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ యూరోప్ గల్ఫ్ ఏమో జాబ్ ప్రపోజల్లో, యూరోప్ ఓన్లీ స్టడీ గురించి. ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది సార్ అక్కడ వెళ్ళడానికి? ఏరియా ఉంది. జూన్ నుంచి స్టడీ అవుతాయి అక్కడ కాలేజీలు. అప్పుడు మేము అది చేస్తాం పంపడానికి. అదే. ఎంత పే చేస్తారు? మేము ఏం చేయము. ఇప్పుడు కాలేజీలో ఫీజు కట్టినాక వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళ తల్లిదండ్రి ఇష్టపూర్వ ఏదైనా వస్తే మేము దాన్ని ఛార్జ్ చేసుకుంటాం. ఈ స్పెసిఫిక్ మీరు అక్కడ ఏమన్నా వెళ్ళి చూస్తారా? వాళ్ళకు మంచిగా ఉందా లేదా? కాలేజ్ ఆన్లైన్లో చూస్తాము. ఏదైనా ఉంటే ప్రాబ్లం వస్తే మేము పోయి దాన్ని అది చేస్తాం. యూరోప్ వెళ్ళి చేస్తాం. అది మీరే చూసుకుంటారా? మేమే చూసుకుంటాం.
ఈ ఈ కంపెనీకి చైర్మన్ కానీ ఎంపీ కానీ నేను డైరెక్టర్గా, మీరు డైరెక్ట్ మేనేజర్ డైరెక్టర్ వేరే ఉన్నారు, నేను డైరెక్టర్ దీనికి. మీ పేరు సార్? నా పేరు మునీర్ అహ్మద్.